నమస్తే అండి, నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కోవా జామున్ అండి. ఎంతో సాఫ్ట్గా జ్యూసీగా ఈ కోవా జామున్ అయితే ఎలా తయారు చేయాలో చూపిస్తాను. జామున్ అనేది చాలా ఈజీ వంటకం కదండి, ఎవరైనా చేస్తారు. వంటి రాని వాళ్ళు కూడా చేసేయచ్చు, అంత ఈజీగా ఉంటుంది. నేను ఈ కోవా జామున్ని మనకి జామున్ మిక్సర్ లేకుండానే ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. ముందుగా అయితే కోవాని స్వీట్లెస్ కోవా అయితే తెచ్చుకోవాలి. ఈ కోవాని మనం ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. క్రీమ్ మిల్క్ తెచ్చుకొని మిల్క్ని బాగా కలుపుకుంటూ చివరి వరకు ఎగిరేంత వరకు, ఇలా చిక్కబడేంత వరకు మనం ఉడికించేసుకుంటే స్వీట్లెస్ కోవా అయితే తయారైపోతుందండి. అలా అయినా చేసుకోవచ్చు. టైం లేదు అనుకున్న వాళ్ళు కోవా ఇలా స్వీట్లెస్ కోవా తెచ్చేసుకొని కూడా ఈ విధంగా చేసేసుకోవచ్చు. ఈ విధంగా కోవాని బాగా మెత్తగా నలుపుకొని తర్వాత 1 స్పూన్ మిల్క్ పౌడరు, అలానే 1.5 స్పూను మైదా పిండి తీసుకోవాలి. మైదా పిండి అనేది ఆప్షనల్ అండి, మాకు కావాలంటే అది బైండింగ్ కోసమని మైదా పిండి వేయాలి. లేదు అంటే ఓన్లీ మిల్క్ పౌడరే వేసుకున్నా కూడా టేస్ట్ అయితే బాగుంటుందండి. ఈ విధంగా రెండు కలుపుకొని బాగా ముద్దగా పెట్టుకోవాలి. నేను ఇందులో కొద్దిగా చిటికెడు వంట సోడాని అయితే వేశాను. ఇది క్లిప్ మిస్ అయిపోయిందండి, అందుకే తర్వాత చూపించాను. చివరికి అయితే కొద్దిగా నెయ్యి పూసుకొని ఈ విధంగా బాగా నలుపుకొని మెత్తగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని కాసేపు 10 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత ఈ విధంగా ఉండలు చేసుకోవాలి. అన్నీ ఉండలు చేసుకునేసిన తర్వాత మనం చక్కెర పాకం అయితే పెట్టుకోవాలండి. చూడండి, ఇందులో మనం రెడీమేడ్ జామున్ మిక్చర్ తెచ్చుకుంటాం కదా, ఎంటీఆర్ మిక్చర్ జామున్ మిక్చర్ పౌడర్ అని చెప్పి, అలా కాకుండా ఇలా చేసుకుంటే హోమ్ మేడ్దే కదండి, బాగుంటుంది. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం మనం షుగర్ని వేసుకొని 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. ఇందులో క్వాంటిటీ అనేది ఉండదండి. మనం పిండి ఎంత క్వాంటిటీ తీసుకున్నామో షుగర్ మనం ఎక్కువ కావాలా తక్కువ కావాలా అన్న దాన్ని బట్టే మనం వేసుకుంటాము. నేనైతే 4 గరిటెల షుగర్ అయితే వేసుకొని 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి అదైతే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా యాలకులు కూడా కచ్చాపచ్చగా దంచేసుకొని ఇందులో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేయడం వల్ల మనకి స్వీట్నెస్ అనేది బాగా కరెక్ట్గా సరిపోతుందండి. 1 నిమ్మకాయ పిండి వేసుకుంటే షుగర్ అనేది అది జీరా అనేది చిక్కబడకుండా అలానే ఉంటుంది. ఇప్పుడు మనం ఉండలన్నీ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్ని వేడి చేసుకొని ఒక్కొక్కటి అందులో వేసేసుకోవాలండి. మనం వేసుకునేటప్పుడు ఆయిల్ మరీ ఫస్ట్ హీట్ అవ్వకూడదు, మీడియం హీట్ అయితే సరిపోతుందండి. ఈ విధంగా అన్నీ వేసుకొని లో ఫ్లేమ్లోనే బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉండలు అనేటివి మన ఇష్టం అండి, ఎలాంటి షేప్ కావాలన్నా చేసుకోవచ్చు. రౌండ్గా కానీ ఓవల్ షేప్ కానీ అలా మన ఇష్టం వచ్చిన షేప్ అయితే చేసుకోవచ్చు. ఇలా బాగా గోల్డెన్ కలర్ లేక వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వెంటనే మనకు పక్కన రెడీగా ఉన్న సిరప్లో వేసేసుకోవాలండి. చూడండి, బాగా వేడిగా బాగా కాలిపోయాయి కదా. ఇప్పుడు వీటిని తీసి మనం రెడీగా పెట్టుకున్న షుగర్ సిరప్లో అయితే వేసేసుకుంటున్నాము. ఇలా వేసేసుకొని పక్కన పెట్టుకొని ఇంకా రెండో వాయిని కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మామూలుగా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మనకి త్వరగా అయిపోయే స్వీట్ ఏంటి అంటే ఈ జామునే కదండి. చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది కదా. అలానే రెండో వాయి కూడా బాగా కాలిపోయాయి కదా, బాగా గోల్డెన్ కలర్ వచ్చాయి. మీకు కావాలంటే కాలా జామున్ ఎలా వేడి బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేసుకుంటారో ఆ విధంగా ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా సిరప్లో మొత్తం వేసేసుకొని బాగా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని సిరప్ అంతా బాగా జామున్కి పట్టేలాగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ తర్వాత తింటే అంతే అండి, ఎంతో టేస్టీగా కోవా జామున్